హాయ్ హలో నమస్తే నేను మిరాజ్ మోటోలా 22 చాలా రోజులు అయిపోయింది మన వీడియోస్ లేక కొంచెం వర్క్స్ ఉండే అండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది సో అందువల్ల మనం వీడియో చేయలేదు మొత్తానికైతే మనం ఛానల్ క్రియేట్ చేసి నుంచి ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 8 మంత్స్ అయిపోతుంది ఎప్పటి నుండో మనం ఒక ఐటెం తీసుకోవాలి అనుకుంటున్నాం కానీ దానికి టైం లేక డబ్బులు సెట్ కాక ఎన్ని రోజులు మనం తీసుకోలేదు మొత్తానికైతే ఆ ప్రోడక్ట్ ఈరోజు వచ్చింది ఆ ప్రోడక్ట్ ఏందా అనుకుంటారా ఇదే మన గోప్రో హీరో 12 ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అసలు దీని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి ఈ గోప్రో నేను కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు ఫస్ట్ ఇప్పుడు మీతో ఓపెనింగ్ చేయడం దీన్ని అంటే దీన్ని ఆల్రెడీ నేను ఓపెనింగ్ చేశా బట్ కాకపోతే దీన్ని ఫ్యూచర్స్ చెక్ చేయలేదు మొత్తానికి ఇది వచ్చేసి హీరో 12 గోప్రో అనేది మనం బాక్స్లో చూసుకోవచ్చు ఒక కెమెరా ఇచ్చాడు అండ్ 2 బ్యాటరీస్ ఇందులో బ్యాటరీ ఒకటి ఉంది 3 బ్యాటరీ ఉంది అండ్ ఒకటి ఇక్కడ నా మౌంటైన్స్కి ఎక్కుతున్నప్పుడు ఇలా హెడ్ పెట్టుకొని చేయాలి తర్వాత చెక్ చేద్దాం ఇది ఒకటి స్టాండ్ ఇచ్చాడు ఇది ఫోల్డింగ్ ఇది వాటర్లో వేస్తే మన కెమెరా లోపలికి వెళ్ళినా ఇది ఫోల్డింగ్ అవుతుంది పైన వాటర్లోని అండ్ 2 బ్యాటరీస్ ఇచ్చాడు అండ్ ఒకటి యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు ఛార్జర్ పెట్టుకోవడానికి ఫైల్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇదే ఒకటి వారంటీ మాన్యువల్ కార్డ్స్ ఇచ్చాడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేది దీన్ని మనము హెల్మెట్కి ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చూడండి దీన్ని పూర్తిగా అయితే చూద్దాం మనం అసలు ఫస్ట్ అయితే మనం ఇవన్నీ సైడ్కి పెట్టేసుకొని గోప్రో చెక్ చేసుకుందాం మనం అసలు గోప్రో ఆన్ చేద్దాం ఫస్ట్ గోప్రో ఆన్ చేయాలంటే ఏం లేదు సైడ్కి మనకు పవర్ ఆన్ ఆఫ్ ఉంటుంది 3 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి ఆన్ అయిపోతుంది ఇక్కడ పై నుంచి డ్రాగ్ చేస్తే వాయిస్ కమాండ్ ఉంది వాయిస్ కంట్రోలర్స్ మనకు అంటే మనము గూగుల్ అసిస్టెంట్ ఎట్లా అన్నట్టు దీనికి కూడా కొన్ని కమెంట్స్ ఇచ్చాడు అవి ఏందో తర్వాత చెక్ చేసాం ఇది వచ్చేసి బీప్ సౌండ్ ఆన్ ఆఫ్ అంట ఇది వచ్చేసి క్విక్ క్యాప్చర్ ఆన్ ఆఫ్ అంటే మనం దీని కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మనకి ఏమన్నా లాగింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ దీన్ని క్లిక్ చేస్తే కెమెరా ఆఫ్ ఉన్న ఆటోమేటిక్ వీడియో రన్ అయిపోతుంది 1 క్లిక్కి క్లిక్ చేస్తే ఇట్లా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నట్టు ఈ ఫ్రంట్లో లేదు మనకు అది అనవసరం అనుకుంటే దీన్ని ఇక్కడ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది ఏం కనిపించదు అక్కడ ముందు చూసే వాళ్ళకి ఇక్కడ ఏం అర్థం కాదన్నట్టు ఇది ఒకటి సెటప్ మ్యాక్స్ లెన్స్ ఇది వచ్చేసి మనం అడిషనల్గా ఈ లెన్స్నే చూడండి ఇవి ఇంకా అడిషనల్గా ఉంటాయి మనం దాన్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కంటే పేర్ డివైస్ ఈ పేర్ డివైస్ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర యాపిల్ ఇయర్ బడ్స్ ఉన్నప్పుడు మీరు లాగింగ్ చేస్తారు కదా ఆటోమేటిక్ దీనికి మీరు బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎక్కడన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ రన్నింగ్లోనే ఆ బడ్స్ నుంచే ఇవ్వచ్చు అన్నట్టు ఇది ఒకటి మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు మనం కంట్రోల్ ఈజీ ఇది మీకు కంట్రోల్స్ ఈజీలోనే పెట్టుకోండి ప్రో ఉంటుంది ఈజీ ఉంటుంది ఈజీలో పెట్టుకోండి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది ఇది మనము యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ జనరల్లోకి వెళ్దాం ఈ జనరల్ వచ్చేసి ఇంతకుముందు బీప్ మనకు సౌండ్ హైలో కావాలా మీడియం కావాలని మీడియంలో పెట్టేసుకున్నా మీకు ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు మీకు ఇందాక చెప్పాను కదా క్విక్ క్యాప్చర్ మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ సింగిల్ క్లిక్ చేస్తే కెమెరా ఆఫ్ ఉన్న వీడియో వస్తుందని ఇది అదే నేను ఆఫ్లో పెట్టేసుకున్నాను అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటుందని డిఫాల్ట్ ప్రజెంట్ మనకు ప్రీవియస్గా వీడియో తీసింది లాస్ట్ వీడియో రావాలా ఇంతకుముందు తీసిన వీడియో రావాలా ఏది రావాలా ఫోటో రావాలనేది పెట్టుకోవచ్చు నేను లాస్ట్ వీడియోలో పెట్టేసుకున్నా మీ రికమెండేషన్ మీరు ఏది పెట్టుకుంటుంది ఇక్కడ మనకు మీరు 5 మినిట్స్లో కెమెరా యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది లేదు 1 మినిట్లో కావాలనుకుంటే 1 మినిట్లో పెట్టుకోవచ్చు అది మీరు ఎట్లా చూజ్ చేసుకుంటారు మినిమం 30 మినిట్స్ వరకు ఉంటుంది నేనైతే ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి జనరల్ తర్వాత వీడియో బిట్ రేట్ హైలో పెట్టుకోండి మీ లేదంటే స్టాండర్డ్ అంటే స్టాండర్డ్లో పెట్టుకోండి అది మీ ఆప్షన్ ఈ బిట్ రేట్ డెప్త్ 10 బిట్ పెట్టుకోండి 10 బిట్ అంటే మీకు 8 బిట్ అంటే ఏంటంటే కలరింగ్ కొంచెం లోలో కనిపిస్తుంది 10 బిట్కి పెట్టారనుకోండి మీకు కలరింగ్ కొంచెం క్యాప్చరింగ్ ఎక్కువ చేస్తుంది అన్నట్టు అందుకే నేను 10 బిట్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువైనా మీకు చూజ్ చేసుకోండి ఫస్ట్ డిఫరెన్స్ చూడండి 8 బిట్లు ఎలా వస్తుంది 10 బిట్లు ఎలా వస్తుంది అనేది తర్వాత మీరు ఏదంటే చూజ్ చేసుకోవచ్చు నేనైతే 10 బిట్లో పెట్టేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కంట్రోల్స్ మీకు ఇందాక చెప్పాను కదా వాయిస్ కంట్రోల్స్ నేను ఆన్లోనే పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇవి ఏమేమి ఉన్నాయో చూసాం కమెంట్స్ అసలు ఇక గోప్రో క్యాప్చర్ గోప్రో స్టాప్ క్యాప్చర్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది చూసిన గోప్రో క్యాప్చర్ గోప్రో ఎండ్ క్యాప్చర్ అట్లా
ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అట్లా అసిస్టెంట్ అన్నట్టు సింపుల్గా మీకు చెప్పాలంటే అది ఛార్జింగ్ 1% ఉంది. నేను ఛార్జింగ్ చూసుకోలేదు. మీకు ఇంతవరకు అసలు బ్యాటరీ ఎలా చేంజ్ చేయాలో చెప్పలే కదా. బ్యాటరీ చేంజ్ చేసి చూపిస్తాం. ఇదే మనకు సైడ్ బ్యాటరీ SD కార్డు ఉంటుంది. ఇది ఇప్పాలంటే దీని ఉన్న ఇక్కడ చిన్న 2 ఫింగర్స్తోని ఇట్లా లాక్ వేసి ఇట్లా తీసేయండి అంతే. ఇది మొత్తం తీసేసుకోవచ్చు. ఓపెన్ వచ్చేస్తుంది. పవర్ ఆఫ్ చేసేసి బ్యాటరీ చేంజ్ చేద్దాం. 1% ఉంది దీంట్లో. బ్యాటరీ ఆఫ్ షట్ డౌన్ చేయాలంటే దీన్ని గోప్రోను 2 సెకండ్స్ 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టండి. పవర్ ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీ రిమూవ్ చేయాలంటే దీన్ని పట్టుకుని ఇలా లాగేసేయండి, వచ్చేస్తుంది. ఆల్రెడీ SD కార్డ్ ఇన్సర్ట్ చేసేసిన. SD కార్డ్ కనిపిస్తుంది మీకు. బ్యాటరీ చేంజ్ చేస్తాం. బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలంటే చూసుకోండి, ఇక్కడ మీకు లోపల కనిపిస్తుంది. ఇగో సేవ్ యాజ్ ఇట్ ఈజ్. ఇగో ఇలానే పెట్టేసుకోండి, అంతే సింపుల్. ఛార్జింగ్ పెట్టాలన్నా ఫైల్స్ దీంట్లో నుండి మీరు ల్యాప్టాప్కి కానీ ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ పెట్టేసేయాల. ఇక్కడ పెట్టేసి మీరు తర్వాత దీన్ని మీ ల్యాప్టాప్కు కానీ కంప్యూటర్ కానీ PC కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫిక్స్ చేయాలంటే సింపుల్. ఇక్కడ పెట్టేసి ఫోల్డింగ్ వేసేసి అంతే సింపుల్. ఇది వాటర్ ప్రూఫ్. మీరు ఒకవేళ దీనికి ఏదైనా కేసు పెట్టాలనుకుంటే దీనికి ఒక కేసు వస్తుంది. ఇన్ కేసు పడ్డా కానీ దీనికి ముందుగా మీకు ఎప్పుడో మర్చిపోయినా దీనికి ఆల్రెడీ నేను గ్లాసెస్ ఫిక్స్ చేసేసా. నేను గ్లాసెస్ వేసేసుకున్నాను ముందు జాగ్రత్త సేఫ్టీ కోసం అని. మీరు కూడా గ్లాసెస్ అరౌండ్ ఎంత 350 పడ్డది నాకు దీని గ్లాసెస్ వచ్చేసి. ఇది మళ్ళీ ఓవరాల్గా వచ్చేసి మన గోప్రో. అసలు ఇది బైక్ మీద వెళ్ళేటప్పుడు చూద్దాం అసలు మనకి ఎలా వస్తుంది, కెమెరా ఎలా ఉంటుంది, వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫొటోస్ ఎలా వస్తాయి, వైడ్ యాంగిల్ ఎలా ఉంటుంది, అదంతా మనం బైక్ మీద ఒకసారి రైడ్ వేసుకొని చెక్ చేద్దాం. దీన్ని అసలు బైక్కి ఎలా మౌంట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. ఇదే హెల్మెట్ మనం రీసెంట్ అని తీసుకున్నా. ఓపెనింగ్ అయితే ఈ రోజే. దీన్ని ఇంతవరకు ఇంకా వాడలేదు. గోప్రో వచ్చినాకనే దీన్ని రివీల్ చేద్దామని చెప్పేసి తీసుకొని పెట్టుకున్నా. ఇంకా బట్ కాకపోతే లోపల ఉన్నది ఏ హెల్మెట్ చూడండి. ఓపెన్ చేసేద్దాం మరి. ఇదే మనం మార్వెల్ థండర్ ఎడిషన్. ఈ న్యూ ఎడిషన్ ఓవరాల్ ఎలా ఉంది హెల్మెట్ ఇది కామెంట్ చేయండి. దీని ప్రైస్ విషయాలన్నీ లాస్ట్లో మాట్లాడుకుందాం. మొత్తం ఓవరాల్గా దేనికి ఎంత ప్రైస్ అయింది అనేది. హెల్మెట్ లుక్ అయితే ఇది నేను హెల్మెట్ పెట్టుకున్నాక తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. మనకి ఇక్కడ మౌంట్ అనేది గోప్రో మౌంట్ ఇక్కడ వేసుకోవాలి. దీనికి ఒక చిన్ మౌంట్ అని చెప్పేసి అని ఉంటుంది. చిన్ మౌంట్ పెట్టేసుకొని ఇదే ఆ చిన్ మౌంట్. ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది. దీన్ని ఇక్కడ స్ట్రాప్ వేసుకొని గోప్రో ఇక్కడ ఫిక్స్ చేసుకొని మనం బైక్ మీద హెల్మెట్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. చాలా ఇది మరి ఫిక్స్ చేసేసుకుందాం. మరి దీనికి ఆల్రెడీ గమ్ వస్తుంది ఫస్ట్. కాకపోతే మనం పర్ఫెక్ట్ చూసుకోవాలి. ఇది మళ్ళీ మీకు ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఉండదు. సో కాబట్టి మీరు క్లోజ్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటారా, ఓపెన్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటారా ముందే చూజ్ చేసుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్ యాంగిల్ చూసుకుందాం. మనకు రిమూవ్ చేసేసుకుందాం. ఇవి చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇది. నేనైతే ఈ కార్నర్లో ఫిక్స్ చేసుకున్నాం. మీకు ఎక్కడ పర్ఫెక్ట్ అనిపిస్తే జస్ట్ మీరు ఒక్కసారి ఫిక్స్ చేసిరంటే మళ్ళీ తీసేటప్పుడు మీకు హెల్మెట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సో మీరు ఫిక్స్ చేసుకునే ముందే చూజ్ చేసుకోండి ఏ ఏరియాలో ఫిక్స్ చేయాలి అనేది. దాని తర్వాతే మౌంట్ చేయండి. మిడిల్లో వచ్చేసిందా? ఓకే చూడండి, మిడిల్లోనే ఉంది అనుకుంటున్నా. ఆల్ రైట్, మిడిల్లోనే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకోవాలి. చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇది. ఇప్పుడు మీకు దీంతో పట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది గమ్ము తెలుస్తుంది మీకు. గోప్రో పడిపోతుందేమో అనుకుంటారు, అస్సలు పడిపోదు. కాకపోతే కొంచెం మీరు దీన్ని ఆడనిచ్చే వరకు ఒక 30 మినిట్స్ వరకు దీన్ని అలానే పెట్టేసి వదిలేయండి. ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ గోప్రో ఫిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను దానికి కేస్ వేసి చూపిస్తాను. గోప్రోకి కేస్ వేస్తే ఎలా ఉంటుంది అనేది. మీకు కావాల్సినవి అయితే కొన్ని యాక్సెసరీస్ కూడా తీసేసుకున్నా. మనకు ఓన్లీ గోప్రో బుక్ చేసేటప్పుడు మనకి బండిలో ఒకటే వస్తుంది. ఓన్లీ ఇది ఒకటే బాక్స్ వస్తాయి. మళ్ళీ దీనికి అడిషనల్ కావాలంటే ప్రతి ఒక్కటి సపరేట్గా తీసుకోవాల్సిందే యాక్సెసరీస్. ఈ లోన్లో ఒకటే బాక్స్ వస్తుంది. కెమెరా అండ్ ఫోల్డింగ్ స్టాండ్, బ్యాటరీస్. 12 బండిలు అంటారు మనకు. మిగతా అన్ని యాక్సెసరీస్. ఇది కేసు. ఈ కేసు వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీకు సింబల్స్ కనిపిస్తాయి. దీన్ని ఓపెన్ చేస్తే డోర్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేయండి, ఇది ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ సైడ్ ప్రెస్ చేయండి, ఇది ఓపెన్ అయిపోతుంది. మీరు ఈ గోప్రోని పెట్టే ముందు మీకు ఇందాక ఒకటి సైడ్ కవర్ చూపించేది చూడండి. దీన్ని రిమూవ్ చేయాలి మళ్ళీ, లేదంటే మీకు గోప్రో తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దీన్ని రిమూవ్ చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి. గోప్రోని మనం ఇందులో ఫిక్స్ చేసాం.
ఇట్లా అనేసి మళ్ళీ లాకేసుకోండి. సేమ్ ఇట్లా అనేసి లాకేసుకోండి. గోప్రో కేస్ వేస్తే ఇలా ఉంటుంది. ఎట్లుంటుంది గోప్రో కేస్ వేస్తే ఇక్కడ మైకు అడాప్టర్ అది ఒకటి బుక్ చేసిన, ఇంకా రాలేదు. అది మైక్ కనెక్షన్ కావాలంటే మనకి బ్లాగింగ్ చేసేటప్పుడు మనకు నాయిస్ వస్తాయి కదా డైరెక్ట్ గోప్రో నుంచి. అయితే అందుకోసం మనకు కావాలంటే అడాప్టర్ తీసుకోవాలి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి మీకు ఈజీ అని. ఆ లింక్స్ అన్ని ఇస్తా, తీసుకోండి. ఇంకేమేమి యాక్సెసరీ తీసుకున్నానో చూపిస్తా. కాసేపు పక్కన పెట్టేద్దాం. ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాను. అండ్ మీరు బ్యాగ్ వేసుకుంటారు కదా, బ్యాగ్ వేసుకున్నప్పుడు ఇది మీకు గోప్రో ఇట్లా అటాచ్ చేసేసుకొని ఇక్కడ గోప్రో పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ గోప్రో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, పట్టుకోకుండా మీకు ఇబ్బంది అనిపిస్తే. అండ్ దానికి కావాల్సిన స్క్రూస్ మనం మౌంట్ వేసుకున్నప్పుడు ఏ స్క్రూ పెట్టాలో ఆ స్క్రూస్ ఉన్నాయి. అండ్ ఇది రబ్బర్ కేసు. మనం నార్మల్గా ఇట్లా స్ట్రైపర్ పెట్టుకున్నప్పుడు ఇలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, చూజ్ చేసుకోవచ్చు. మీకు కేసు కావాలంటే కేసు వేసుకోవచ్చు, లెదర్ కావాలంటే లెదర్ వేసుకోవచ్చు. అండ్ ఇందాక మీకు చూపి చిన్న మౌంట్కి తెలుసుకుంది ఇది ఒకటి. ఇది మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇట్లా ఫిట్ చేసుకోవడానికి, ఇట్లా ఫిట్ చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ దీనికి వేరేది వస్తుంది, అది లేదు. ఇది ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేయాలి. ఇవి కూడా స్క్రూస్. ఇవి ఓవరాల్గా సామాన్ యాక్సెసరీస్ ఇవన్నీ ఇవి అరౌండ్ ఇవన్నిటి కలిపి ఒక చలో. ఇక వీడియోలో ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ అంతా గోప్రో నుండి, ఎలాంటి మైక్ పెట్టలేదు. ఇంకా రైడ్ వేసుకొని ఇప్పుడు నేను సూపర్ వైడ్లో, ఇప్పుడు మీరు చూసేదంతా సూపర్ వ్యూలోనే. సూపర్ వైడ్ అంటే ఓకే రెజల్యూషన్ పెట్టలేదు, ఓకే రెజల్యూషన్ సూపర్ వ్యూ, ఓకే రెజల్యూషన్ సూపర్ వ్యూ. మన వీడియో క్వాలిటీ స్టాండర్డ్లో పెట్టేసుకున్నా. బేసిక్ క్వాలిటీ ఉంటుంది, హయ్యర్ క్వాలిటీ ఉంటుంది. స్టాండర్డ్లో పెట్టేసుకోండి, బెటర్ ఉంటుంది. ఇది వచ్చేసి సూపర్ వ్యూ, ఇంతకుముందు మనం తీసింది అదే. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్, ఇది వచ్చేసి హారిజంటల్ లాక్. ఇది అంటే మీరు ఇట్లా కెమెరా నెట్ అన్నా ఇగో కొంచెం కూడా మీకు వీడియో షేక్ కాదు. ఇట్లా అంటే మళ్ళీ ఫోల్డింగ్, ఇట్లా కూడా ఎట్లన్నా అసలు కానే కాదు, స్టిఫ్ ఉండిపోతుంది అన్నట్టు మీకు అట్లనే. ఇది వచ్చేసి హైపర్ వ్యూ. హైపర్ వ్యూలో ఇంకా పెడితే ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ నుండి. ఒకసారి హైపర్ వ్యూ కూడా చెక్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది. 4K 50 FPS సపోర్ట్ చేస్తుంది హైపర్ వ్యూలో. ఇప్పుడు ఇది చేద్దాం. ఇప్పుడు వచ్చేసి హైపర్ వ్యూ 4K 50 FPS పెట్టేసి చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీడియోలోకి వస్తుంది, సైడ్ బటన్ వస్తుంది, ఫోటోలోకి వస్తుంది, టైం ల్యాప్స్, ఈ మోడ్ వస్తాయి. సైడ్ బటన్ మోడ్లా యూజ్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ ఆన్ ఇదే. చాలా ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి మనం ఈ ప్రైజ్ల గురించి మాట్లాడుకోలేం కదా. మనకి GoPro 12 బండిల్ వచ్చేసి ప్రజెంట్ 35,000 ఉంది. అండ్ మనకి మీ యాక్సెసరీస్ అన్ని కలిపి ఎగ్జాక్ట్గా 1700 ప్రైస్ పడ్డది ఈ యాక్సెసరీస్కి ఓన్లీ. అంటే ఇంక్లూడ్ ఇది మౌంట్ కూడా కలుపుకొని, ఈ చిన్న మౌంట్ కలుపుకొని 1700 వరకు ప్రైస్ అయింది మనకు దీనికి. అండ్ ఈ థండర్ ఎడిషన్, న్యూ ఎడిషన్ హెల్మెట్, ఈ హెల్మెట్ వచ్చేసి వేగా కంపెనీ థండర్ న్యూ ఎడిషన్ 3500. బట్ కాకపోతే మనము షాప్లో ఇస్తున్నాం కాబట్టి డిస్కౌంట్ వేయంగా 3200కు మనకి హెల్మెట్ వచ్చేసింది. నాకైతే పిచ్చ నచ్చింది హెల్మెట్ కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి బుక్ చేసుకోండి. ఇది మనకు ఓవరాల్గా పడ్డ ప్రైజెస్ అంటే మనకు అరౌండ్ ఒక 40,000 పడ్డది. ఇంకా ఇంక్లూడ్ అడాప్టర్ కాకుండా, అడాప్టర్తో 45 అండ్ ఇంకొక 2 యాక్సెసరీస్ ఉన్నాయి తీసుకునేటి. 45 to 50 రేంజ్గా ఒక GoPro 12 కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం కలుపుకుంటే 45 to 50,000 పడిపోతుంది అన్నట్టు ఈ బండిల్తో కలుపుకొని. చలో, ఈ నాకు తెలిసిన మటుకు GoPro గురించి చెప్పాల్సిన చెప్పేసిన. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో పిన్ చేయండి.
ఏమన్నా అంటే ఇంకా నేను కూడా ప్రాపర్‌గా యూజ్ చేయలేదు కదా ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైమ్ గోప్రో యూజ్ చేయడం. సో, నాకు తెలిసిన మట్టుకైతే కరెక్టే చెప్పిననుకుంటున్నా. అండ్ ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి నుంచి మనకు వీడియోస్ వచ్చేటియన్నీ గోప్రోలోనే వస్తాయి. ఇంతవరకు వీడియోస్ మరి ఎలా చేసామని మీకు డౌట్ రాయుండొచ్చు. ఇంతవరకు నేను చేసింది మా ఫ్రెండ్ ఫోన్‌లో అండ్ ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు ఫోన్‌లలో నాకు టైం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. ఆల్మోస్ట్ అందులో ఎక్కువ వీడియోస్ చేసింది మా ఫ్రెండ్ గాని ఫోన్ ఐఫోన్‌ల. ఇన్ని రోజులు దాంట్లోనే వచ్చినాయి. ఇకపై నుంచి మనకు గోప్రో 12 వస్తాయి. అండ్ ఇంకొక ముచ్చట ఇప్పటికి మనకు 300 సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ వచ్చేసిర్రు. 200 సబ్స్క్రైబర్స్తోనే మనం గివ్ అవే ప్లాన్ చేద్దాం అన్నాంగా 500 సబ్స్క్రైబర్స్‌కి. ఆల్రెడీ ప్లాన్ చేసినా మీరు 500 సబ్స్క్రైబర్స్ చేసుకోవడమే లేటు. 500 సబ్స్క్రైబర్స్ రాగానే ఆ గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తా. చలో మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్ గానికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్. చలో మరి ఉంటాం అలా.